మీడియాను బలంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి అదే సోషల్ మీడియా కోసం తహతలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడారో రాష్ట్రమంతా చూసింది. ఏకంగా పోలింగ్ రోజు కేటీఆర్ కు సంబంధించిన ఓ ఫేక్ వీడియోను పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త వీక్ అయిందట. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నారాజవుతున్నారు. దీనిపై పబ్లిక్ గానే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా నుంచి వచ్చే కౌంటర్లకు తట్టుకోలేకపోతున్నామని, సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రికి చెప్పామని అంటున్నారు. సీఎం గారితో పెట్టాము, మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు వేసే ప్రతిదానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు. గాంధీ భవన్కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాను ఓవైపు సునీల్ కనుగోలు, మరోవైపు ఏపీ టీడీపీ బ్యాచ్ చూసుకుందనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రొటెక్ట్ చేస్తున్న బ్యాచ్ అంతా పచ్చ పార్టీకి చెందిందే. వాళ్ల ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి మీదే పెట్టారని, కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదని కొందరు మంత్రులు, సీనియర్లు, కట్టర్ కాంగ్రెస్ నాయకులు లోలోన మదనపడిపోతున్నారట. తమ సన్నిహితులకు ఈ విషయం చెప్పుకొని బాధపడిపోతున్నారట. దీంతో మాకు ఓ టీం కావాలని, ప్రతిపక్ష పార్టీని తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారట. దీనికోసం వీలైనంత తొందరగా కొత్త సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు సోషల్ మీడియా మీద మరోసారి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టడానికి గట్టి కారణమే ఉందనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయినా లోక్సభ ఎన్నికల్లో అదే హామీలను మరోసారి ప్రజల ముందుంచింది. ఇప్పుడు అదే రివర్స్ అవుతోంది. హామీలైతే ఇచ్చారు, కానీ అమలు జరగకపోవడంతో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నిస్తోంది. సర్కార్లోని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ వేసే ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది బీఆర్ఎస్. ధీటుగా బదిలిస్తోంది. దీంతో తమ బండారం మొత్తం బజార్లో పడుతుందనే భయం మంత్రుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు అందరిలో ఉంది. అందుకే మళ్లీ సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్టుగా చెబుతున్నారు. పని చేశామని చెప్పుకోవడం సంగతి తర్వాత, ముందు ప్రధాన ప్రతిపక్షం నుంచి వస్తున్న బాణాల నుంచి రక్షణ కావాలని మంత్రులు, కొందరు సీనియర్లు ఏకంగా ఢిల్లీ పెద్దలకే మొరపెట్టుకున్నారని సమాచారం. పావలా పని చేయకపోయినా రూపాయి పబ్లిసిటీ చేసుకుంటే తప్ప తట్టుకోలేమని వెంటనే ఏదో ఒకటి చేయాలని చెప్పారట. ఓవైపు పావలా పడకేసిందనే విమర్శలు కాంగ్రెస్ ను సమర్థిస్తున్న వారి నుంచే వస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి పెట్టుకున్న టీడీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఆయన వరకే పరిమితం కావడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే ప్రభుత్వం అన్నప్పుడు పనిచేసి పబ్లిసిటీ చేసుకుంటే తప్పులేదు, కానీ పైసా పని చేయకుండా పీఆర్ స్టంట్స్ తో కాలం వెళ్లదీయాలని చూడడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.